ఇంతకుముందు మొబైల్ ఫోన్స్ అనేవి ఒక కమ్యూనికేట్ చేయడం కోసము, లేకపోతే ఎక్కడ ఉన్నారు అని కనుక్కోవడం కోసము, వాళ్ళ సంక్షేమం కోసము కనుక్కోవడం కోసం మాత్రమే మనం మొబైల్ ఫోన్స్ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది లేనిదే మనము ఉండలేకపోతున్నాము. అంటే మొబైల్ ఫోన్స్ ఎంత అవసరం అయిపోయిందంటే, మనం చిన్నపిల్లాడు ఒక 3 ఏళ్ల పిల్లల నుంచే ఫోన్స్ యూజ్ చేయడం అనేది ఇప్పుడు మనం తరచుగా చూస్తున్నాం. అంటే మొబైల్ ఫోన్స్లో ఎంతవరకు వీళ్ళు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎంతవరకు మనము పిల్లల్ని అలౌ చేయొచ్చు, ఎంతవరకు అలౌ చేయకూడదు అని చెప్పేసి ఇది పేరెంట్సే దే హ్యావ్ టు థింక్. ఇది ఎప్పుడు ఆలోచించాలి పేరెంట్స్ అంటే, ముందు మొబైల్ ఫోన్ ఇచ్చేటప్పుడు నేను ఎందుకు ఇస్తున్నాను పర్పస్ అంటే, నేను మొబైల్ ఫోన్ ఇచ్చేది నాకు కమ్యూనికేట్ చేయడం కోసమా, లేకపోతే దేనికోసం ఇస్తున్నాను, ఎంతవరకు వీళ్ళ అవసరము అనేది పేరెంట్స్ కూడా తెలుసుకోలేకపోతున్నారు. సో అందుకని పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మొబైల్ ఫోన్ ఇచ్చే ముందే నేను ఎందుకు ఇస్తున్నాను అనేది కొంచెం చెప్పి, వాళ్ళకి దేనికోసం పర్పస్ వాడాలి అనేది చెప్పి వాళ్ళకి ఇవ్వటం ఒకటే కరెక్ట్. చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తూ కంప్లీట్లీ వాళ్ళని వదిలేసి ఎప్పుడో ఏదో తప్పు పని చేసిన తర్వాత అప్పుడు అరికట్టే బదులు ముందుగా చెప్పటం మంచిది అని నేను అనుకుంటున్నాను. అది తర్వాత చెప్తే వాళ్ళు డెఫినెట్లీ అర్థం చేసుకోరు, ఎందుకంటే దానికి అప్పటికీ అడిక్ట్ అయిపోతారు. వాళ్ళు పొద్దునే లేవగానే మొబైల్ చూసుకొని ఉండలేరు. అలాగే రాత్రి ఈ మధ్య అలారము దాంట్లోనే పెట్టుకుంటున్నారు. ఏదైనా మెసేజ్, వాట్సాప్ చిన్న మెసేజ్ వచ్చినా అలర్ట్ అయిపోయి చూస్తున్నారు. అంటే మనం ఎంతగా అడిక్ట్ అయిపోయామో దానికి, స్మార్ట్ ఫోన్కి అనేది మనము దీన్ని గుర్తించాలి. సో అందుకని పేరెంట్స్ దీన్ని రూల్స్ మనం ఎలా పెట్టొచ్చు, దేన్ని ఎప్పుడు యూసేజ్ చేయొచ్చు, ఎప్పుడు యూజ్ చేయకూడదు, భోజనం చేసేటప్పుడు యూజ్ చేయకూడదు, అలాగే పడుకునేటప్పుడు వేరే రూమ్లో, బాగా అలవాటు అయిపోయింది అనుకోండి, నెమ్మదిగా వేరే రూమ్లో మొబైల్ని పెట్టి అలవాటు చేయించండి. దానివల్ల స్లీప్ డిప్రైవేషన్ ఉంటుంది, నిద్రపోరు సరిగ్గా పిల్లలు. అలాగే లాట్ ఆఫ్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ అవుతాయి. ఈ మధ్య కొత్తగా నోమోఫోబియా అని, అంటే ఏంటంటే ఫోన్ లేకపోతే నాకేమో భయం వచ్చేస్తుంది, లేకపోతే ఫోన్ లేనిదే నేను ఉండలేను, నా ఫోన్ లేనిది నేను ఉండలేను. ఇట్లాంటివి చాలా రకాల మానసిక సమస్యలు కూడా ఫోన్ వల్ల రావటం అనేది జరుగుతుంది. సో అందుకని వాళ్ళకి అర్థం చేసి, ఇప్పుడు పిల్లలు కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి చెప్తే స్లోగా అలవాటు ఉన్న పిల్లలైతే నెమ్మదిగా తగ్గించుకోవడానికి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అలాగే పేరెంట్స్ కూడా సపోర్ట్ ఇస్తూ చేస్తే వాళ్ళు కూడా వింటారు కొంతవరకు. మీ బిజీ, మీరు ఉద్యోగాల్లో మీరు ఏదో దాంట్లో బిజీగా ఉండి వాళ్ళని నెగ్లెక్ట్ చేయడమో, లేకపోతే వాళ్ళని పట్టించుకోకపోవడమో, లేకపోతే ఏదో ఒక కారణం వల్ల మీరు వాళ్ళ మీద ధ్యాస పెట్టకపోయేసరికి వాళ్ళ ధ్యాస అనేది ఇంకొక చోటుకు మరలుతుంది. అంటే ఏంటి, ఇక్కడి నుంచి వాళ్ళది మైండ్ ఇంకొక చోటుకి డిస్ట్రాక్ట్ అవుతుంది, డైవర్ట్ అవుతుంది. ఈ డైవర్ట్ అనేది ఏంటంటే ఎక్కువగా గ్యాడ్జెట్స్లో అవ్వటం అనేది ఈ మధ్య తరచుగా మనం చూస్తున్నాము. అంటే ఏంటి, ఇక్కడ వర్చువల్ రిలేషన్షిప్స్ లేకపోతే ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేసుకోవడానికి పిల్లలు ఆసక్తిగా చూపుతున్నారు. సో వాళ్ళని మనం తప్పు పట్టే బదులు, ఓకే, సో మనల్ని మనం కూడా గుర్తించుకుంటూ, అలాగే వాళ్ళు షేర్ చేసేలాగా ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తూ, ఫ్రెండ్లీగా ఉంటూ, వాళ్ళతో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ, లేకపోతే ఏం జరుగుతుందని కనుక్కోవటము, ఇలాంటివన్నీ కూడా చేస్తే అది వాళ్ళకి ఓకే ఫైన్, అడుగుతున్నారు, నా గురించి తెలుసుకుంటున్నారు, మా మమ్మీకి కూడా నాకు ఇంట్రెస్ట్, నా మీద ఇదేంటి ఏం జరుగుతుంది అని చెప్పి అడుగుతోంది అనేది అలా మీరు హ్యాబిచ్యుయేట్ చేశారనుకోండి, కొన్ని రోజుల తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా చెప్తారు పిల్లలు.